ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారనమాట ఈ ప్లేస్ చూడడానికి. మేమైతే ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ వెళ్ళాము, ఇప్పుడు కూడా వెళ్తున్నాం అనమాట. సో ఆ ప్లేస్ ఏంటంటే అహోబిలం అనమాట. ఇక్కడ మాకు చుట్టుపక్కల చాలా టెంపుల్సే ఉన్నాయి. అహోబిలము, యాగంటి, మహానంది, ఓంకారం ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట. టూరిస్టులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ చూస్తూ ఉంటారు. ఇవి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన టెంపుల్ అని చెప్తాను, ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట. సో ఇవి అది కాక నల్లమల్ల ఫారెస్ట్లో అయితే ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగుంటాయి టెంపుల్స్. మేమైతే టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ నేను టెంపుల్ లోపలికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మా పాపకు పుట్టినట్టుగా తీపించలేదు అనమాట. సో ఇట్లా కొండల మీద ఉన్న దేవుళ్ళని అయితే దర్శనం చేసుకోకూడదని చెప్పారు. సో అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇంకా చెప్పారు కదా ఎందుకు వెళ్ళడం అనేసి వెళ్ళలేదన్నమాట. మేము బయటే ఉన్నాము. నేను లాంగ్ వీడియో తీసి టైటిల్కి అయితే ట్యాగ్ చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా క్లిక్ చేసి చూడండి. ఇక్కడ అంతా చాలా మొత్తం టెంపుల్ అంతా కవర్ చేశాను అనమాట. ఓన్లీ లోపల ఒక్కటే చూపించలేకపోయాను. ఇక్కడ బయటకు వచ్చేస్తే ఇక్కడ చిలక దోషం వాళ్ళు కూడా ఉన్నారనమాట. చాలా మంది చెప్పించుకుంటా ఉన్నారు. సో కోత అయితే వెళ్ళిందనమాట చిలక దగ్గరికి. చిలక అయితే బయటికి రావట్లేదు. ఇంకా మేము పైకి వెళ్ళేసి వచ్చామన్నమాట. వాళ్ళందరూ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. మేము ట్రాక్టర్ వేసుకొని వచ్చామని చెప్పాను కదా. సో మొత్తం లాంగ్ వీడియో చూడండి, మీకు అంత క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి కోడిని కోపించుకొని వండుకునే ప్లేస్కి అయితే వెళ్తామన్నమాట. అది ఎక్కడ ఏంటనేసి నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను చూడండి. సో ఈ షార్ట్ అయితే ఇదనమాట. మేము కిందకైతే వచ్చాము. కావాల్సిన సామాన్లు అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం అనమాట. పొయ్యి, సిలిండర్ మొత్తం వండుకునే అన్నీ కూడా ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాము. సో ఇక్కడ వండుకున్నది మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళకూడదు అనమాట. ఇక్కడే తినేసేయాలి, మిగిలితే పాడేసి వెళ్ళాలి. సో ఎవరికైనా ఇచ్చేయచ్చు. సో అంతే వీడియో నెక్స్ట్ పార్ట్లో చూడండి. బై గైస్.